యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. పేపర్ చదవాలంటే ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని నెట్ కనెక్ట్ చేసుకుని సింపుల్గా ఆన్లైన్లో చదివేస్తున్నారు. మరి సాంకేతికత విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో పుస్తక పఠనాన్ని హాబీగా ఎంచుకొని తన దగ్గర దాదాపు 1500 పుస్తకాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నారు డాక్టర్ గన్నవరపు వెంకటరత్నయ్య చౌదరి గారు. మరి స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన మనతో ఉన్నారు. మరి ఈ పుస్తక పఠనం అంటే ఆయనకి ఎందుకు అంత ఇష్టం, మరి ఎన్ని కలెక్షన్స్ అతని దగ్గర ఉన్నాయి, ఇంకా ఎన్ని కలెక్షన్ చేయబోతున్నారు, తదితర విషయాల్ని ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. నమస్తే. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి సార్, ముందుగా ఈ రోజుల్లో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా పేపర్ చదవాలని కూడా ఆన్లైన్లో సింపుల్గా క్లిక్ చేసేస్తున్నారు. మరి అట్లాంటిది మీరు పుస్తక పఠనాన్ని ఒక హాబీగా ఎంచుకున్నారు. దాని ఇంట్రెస్ట్ వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? కారణాలంటే నేను 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th దగ్గరలో చదివాను సార్. ఆ సమయంలో అక్కడ తెలుగు మాస్టర్ ఉండేవారు, రాఘవయ్య గారిని. ఆయన నాకు బాగా సహకరించేవాడు. మంచి మంచి పుస్తకాల యొక్క టైటిల్స్, వాళ్ళ రచయితలు, వాళ్ళ పేర్లను ఇచ్చేవాడు. నేను కనీసం నెలకొక పుస్తకం లెక్కన కొనాలి అన్న ఉద్దేశంతో అప్పుడు నెల్లూరులో బాగా ఉండేది మాకు. ఇప్పుడు మంచి బుక్ స్టాల్స్ ఉండేవి, భవన్ స్టోర్స్ అవన్నీ ఉండేది. అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన లిస్టులో మనకు నచ్చిన పుస్తకాలు ఉంటే తెచ్చుకునేవాడిని. అట్లా ఈ నెల రోజుల పాటు ఎట్లో తంటాల పడి ఆ పుస్తకం ఖరీదుకి సరిపడా డబ్బులు కూడబెట్టుకొని అక్కడ పుస్తకాన్ని తెచ్చుకునేవాడిని. తెచ్చుకునే వీలు బట్టి చదువుకుంటూ ఉండేవాడిని. ఇలాగా కనీసం అప్పుడు కూడా నెలకు పుస్తకం లెక్కన తెచ్చుకునేవాడిని. ఆ విధంగా ఇంట్రెస్ట్ ఈ బుక్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో మరి దానికంటే ముందుగా ఒకసారి మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పగలరా? మా తల్లి గన్నవరపు రామమ్మ, తండ్రి ఓబుల్ నాయుడు. మా ఊళ్ళో కాట్రాయపాడు మా సొంతూరు. నెల్లూరు జిల్లానే సార్? నెల్లూరు జిల్లా. కట్టంపాడు, కాట్రాయపాడు. అక్కడ వాళ్ళు వ్యవసాయమే వాళ్ళది. మొదటి నుంచి నాన్నగారిది వాళ్ళ వ్యవసాయమే ఉండేది. అమ్మగారు అంటే ఎప్పుడు ఇంటి పనులు చేస్తుండేది, గృహిణిలాగా. ఓకే. మరి నాన్నగారికి మీరు ఎంతమంది సంతానం సార్? మేము 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇంకొక మా అన్న. మీరు ఇంట్లో లాస్ట్ అనమాట? నేను చివరి వాడిని. 2 అక్కలు, 1 అన్న, మీరు చివరి వారు. మరి అన్న అక్క వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అన్న లేడు, చనిపోయాడు. అక్కలిద్దరు కాట్రాయపాడు మా సొంతూరులో ఉంటున్నారు వాళ్ళిద్దరు. మరి మీరు ఎప్పుడు జన్మించారు సార్? నేను 1953 సెప్టెంబర్ 5th. సెప్టెంబర్ 5th టీచర్స్ డే అనుకుంటారు. ఆ రోజు చాలా గ్రేట్ కదా. రైట్. మరి మీ విద్యాభ్యాసం? మా ఊళ్ళో మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ చదివాను, అంటే 5th క్లాస్ దాకా. అక్కడి నుంచి బోడగుడిపాడు అని పక్కన ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ 6th, 7th చదవడం జరిగింది. అంతవరకు అక్కడ ఉండేది అప్పర్ ప్రైమరీ స్కూలు. అక్కడి నుంచి దగదర్తికి వెళ్ళి, మాకు ఒక 4 kilometers దూరంలో ఉంది దగదర్తి. ఆ దగదర్తికి వెళ్ళి అక్కడ 8th, 9th, 10th ఈ 3 చదివాను ఆ దగదర్తిలో. సార్, ఇప్పుడంటే మనకు ఆటోలు అవి ఉన్నాయి. మరి అప్పట్లో మీరు ఎలా అంటే 4 kilometers అంటున్నారు, మీరు ఎలా వెళ్ళేవారు? సైకిల్ మీద పోయేవాడిని. సైకిల్ కొద్ది రోజులు నడిచిపోయేవాడిని. 4 kilometers నడిచి వెళ్ళేవారు. చివరి రోజుల్లో అక్కడే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరే ఉండేవాడిని. 10th క్లాస్ రోజు మీరు 8 kilometers స్కూల్కి వెళ్ళొచ్చేవారు, వెళ్ళొచ్చేవాడిని. నడక ద్వారా కానీ అలాగే సైకిల్లో కానీ. చాలా గ్రేట్. 10th వరకు అక్కడ సాగింది. 10th వరకు అంతవరకు. మరి ఇంటర్మీడియట్, డిగ్రీ అవి సార్? ఈ 10thలోనే ఈ బుక్స్ దాని మీద ఇష్టం బాగా కలిగింది. అక్కడ రాఘవయ్య ఒక తెలుగు టీచర్ ఉండేవాడు. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఆ రాఘవయ్యకి ఆయన అడిగేవాడిని మంచి మంచి బుక్స్, వాటి రైటర్స్ ఏవి చెప్పని అవన్నీ చెప్పేవాడు. నోట్ చేసుకునేవాడిని. ఒక నియమం పెట్టుకునేవాడిని, నెలకు ఒక పుస్తకం తీసుకోవాలి, కొనుక్కోవాలి అని. ఆ విధంగా నెలకు ఒక పుస్తకాన్ని తెచ్చుకునేవాడిని. అప్పుడు నెల్లూరులో కావల్లో ఉండేది మాకు బుక్స్. అంతకుమించి చిన్న పల్లెటూరు, 30-40 ఏళ్ల కిందట. నెల్లూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉండేవాడిని. అది మరి ఇంటర్మీడియట్ సార్? ఇంటర్మీడియట్ జవహర్ భారతి. ఎక్కడ? కావలి. కావలి. సో ఏ గ్రూప్ తీసుకున్నారు సార్?
బైపీసీ. బైపీసీ అంటే మరి డాక్టర్ రంగంలోకి వెళ్ళలేకపోయారా? వెళ్ళాను. ఇంటర్ అయిపోయిన తర్వాత గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళి మెడికల్ ఎంట్రన్స్ అయితే ఉంది కదా, ఆ సివిఎన్ ధన్ దగ్గర చేరి మెడికల్ ఎంట్రన్స్ కోసం రాశారు. రాలేదు. దాంతో మరి డిగ్రీ ఇవన్నీ సార్ ఆ రోజుల్లో ఈ బ్యాంకు ఉద్యోగాలు బాగా వస్తున్నాయి, కామర్స్ డిగ్రీ బేస్డ్ అని చదివితే అని ఒక ఆలోచన ఉండేది ప్రజల్లో, ఆలోచన ఉండేది. అందుకని బీకామ్ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత బీకామ్లో తీసుకున్నారు. ఆ బ్యాంక్ ఉద్యోగం కూడా రాలేదు. మొదటి నుంచి సాహిత్యం అంటే నాకు కొంచెం ఇష్టం, అందుకని చివరికి తెలుగు స్వయంగా చదివాను, ఎక్కడ రెగ్యులర్ కాకుండా. మరి మీకు వివాహం అది ఎప్పుడు జరిగింది సార్? ఏ సంవత్సరంలో పెళ్ళి? వివాహం అంటే స్టడీస్ అయిపోయినాయి, అక్కడ అయిపోయినాయి. డిగ్రీ అయిపోయింది, బీకామ్ అయిపోయింది. ఆ తర్వాత వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాతనే ఎంఏ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను. అప్పుడే మ్యారేజ్ చేశాను. ఆ వివాహం జరిగిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ ఎంఏ చేసి అప్పుడు మా ఈ కాలేజీ జీవీఆర్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అంటే బంధుత్వమా సార్, బయట సంబంధమేనా మీకు పెళ్ళి? బయట సంబంధం. బంధుత్వం ఏం కాదు. సో పెద్దలు కుదిర్చారు అనమాట. అంటే పెద్దలకు వచ్చిన సంబంధం. ఈ జీవీఆర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్ లెక్చరర్గా? పర్మిషన్ తీసుకొచ్చిందే నేను అసలు జీవీఆర్ కాలేజ్ పర్మిషన్. గ్రేట్. అంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు హైదరాబాద్ ఉండేవాడు సార్, ఇక్కడ రాజా సత్యం గారని బింజమూరులో ఉండేవారు. ఆయన నాకు ఈ ఛార్జీ అవన్నీ డబ్బులన్నీ ఇచ్చేవాడు. నేరుగా నేను హైదరాబాద్ పోయేసి అక్కడ పర్మిషన్ తీసుకొని ఇచ్చాను కాలేజీకి. ఏ సంవత్సరంలో సార్ ఐడియా ఉందా, మీకు గుర్తుందా సంవత్సరం? 72 ఆ ప్రాంతాలు అనుకుంటాను. సో కాలేజ్ స్థాపించింది మీరే అక్కడ? పర్మిషన్ తీసుకొచ్చింది నేను. తర్వాత ఎవరితో కాంటాక్ట్ చేశారు కాలేజ్ పెట్టడానికి ఒక ఐడియా ఎట్లా వచ్చింది? అంతకుముందు అదే అక్కడ నేను ఈ చదువు అయిపోయిన వెంటనే వింజమూరులో పనిచేశాను కొంతకాలం. వింజమూరు రాజా సత్యం గారు ఉండేవారు కాలేజ్ ప్రిన్సిపాల్. ఆయన కాలేజీ పెడతామన్నారు. నెల్లూరులో పెడతామో లేకుంటే నేనేం పెట్టకుండా పెడదామన్నాను. మా అత్తగారు పెట్టకుండా మా ఊరికి దగ్గరగా ఉంటుంది, దగ్గర పెడదామనే ఉద్దేశంతో నేను చెప్పాను ఆయనకి. అక్కడ వద్దులే చౌదరి, మనం నెల్లూరులో పెడదాము అని ఆయన డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించాడు పర్మిషన్ తీసుకురావడానికి ప్రైవేట్గా కాలేజీకి. అది. సో అదే కాలేజీలో మీరు ఏ కాలేజీకి అయితే పర్మిషన్ తీసుకొచ్చారో అదే కాలేజీలో మీరు లెక్చరర్గా చేస్తున్నారు. తర్వాత లెక్చరర్గా దాంట్లోనే చేశారు, జాయిన్ అయ్యాను. టీచింగ్ అనేది నేను విన్న వరకు ఏంటంటే ఒక కత్తి మీద సాము లాంటి విద్య అంటారు. ఎందుకంటే కొంతమంది భవిష్యత్తు ఒక టీచర్ చేతిలో లేదా ఒక లెక్చరర్ చేతిలో ఉంటుంది. వాళ్ళు రేపు పిల్లాడు పెద్ద అయిన తర్వాత సన్మార్గంలో నడిచినా లేకపోతే వేరే మార్గంలోకి వెళ్ళినా అది పరోక్షంగా టీచర్ అంటుంటారు. మామూలుగా మనం కూడా వింటుంటాం ఎవరైనా నీకు చదువు చెప్పింది అన్నట్లుగా. సో ఆ విద్యని మీరు ఎంత సక్సెస్ ఎలా కాగలిగారు? సాధ్యమైనంత వరకే నేను పిల్లలు బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. నా క్లాస్ అంటే నా మీద బాగా మంచి ఒపీనియన్ ఉండేది వాళ్ళకు. తెలుగైనా రెక్లెస్గా ఉండేవాళ్ళు కాదు. మరి ఇంట్లో బయట కానీ మీ ఫ్రెండ్స్ కోఆపరేషన్ ఎలా ఉండేది? బుక్స్ చదివేటప్పుడు మామూలుగా అంటుంటారు బా వీడొత్త పుస్తకాల పురుగురా అని మనం వింటుంటాం సాధారణంగా. అట్లా మిమ్మల్ని ఎవరైనా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఫ్రెండ్స్ కానీ? మా మిత్రుడు సత్యనారాయణ ఒక మిత్రుడు ఉండేవాడు. అంటే మా ఇద్దరిది ఒకేసారి రెగ్యులరైజ్ అయింది మా పోస్టులు 2. అతను అప్పుడప్పుడు అంటుండేవాడు, ఈ చౌదరితో పని కావాలంటే ఒక మంచి పుస్తకాలు 4 పుస్తకాలు మంచి బైండ్లు తెచ్చి ఇస్తే తప్పకుండా మనకు పని చేసి పెడతాడు, మనకు చాలా ఇష్టం పుస్తకాలు అంటే అని అంటుండేవాడు అతను. అంతే. అది అదేవిధంగా ఇట్లా అన్న పుస్తకాల పురుగు అటువంటి ఏమి ఉండేవి కాదు, అట్లా ఉండేది. సో మీరు ఇంట్లో ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే పిల్లలంతా దూరంగా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, ఇక మీరు ఇప్పుడు రిటైర్ అనుకుంటాను కదా? రిటైర్ కాలేజీలో రిటైర్ అయ్యాను. మామూలుగా అంటారు కదా నా శేష జీవితాన్ని అలా గడపాలనుకుంటాను ఇలా గడపాలనుకుంటాను, వేరే ఏం లేదు, పుస్తకాలు చదవడం తప్ప వేరే చదువుకుంటూ ఉండడం. ఓకే. వీలైతే స్నేహితులు కలవడం అప్పుడప్పుడు. మరి అమెరికాలో ఇక్కడ అబ్రాడ్లో వెళ్తుంటా. ఒకసారి వెళ్ళొచ్చాను, అమెరికా వెళ్ళొచ్చాను, సింగపూర్ వెళ్ళొచ్చాను. పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారు సార్? వస్తుంటారు పండగలకి పబ్బాలకి ఇక్కడికి రావడం కలుసుకోవడం. వన్స్ ఇన్ 2 years 2 ఏళ్ళకి ఒకసారి ఇక్కడికి వస్తారు. అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఒక అందరూ. మొన్న వచ్చి నాకు షష్ఠి పూర్తి చేసి వెళ్ళారు.
నలుగురు వచ్చి. మరి బుక్స్ కలెక్షన్ విషయంకి వస్తే ఎప్పటివరకు సుమారుగా మీరు ఎన్ని బుక్స్ చదువు ఉంటారు సార్? మీకు తెలిసి ఇందులో ఐడియా ఉంది. 1000 పుస్తకాలు చదివి ఉంటాను. 1000 పుస్తకాలు 1500లో. మీ 1500 1000 పుస్తకాలు చదివారు. సో అంటే మొత్తం అన్ని కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారా, లేకపోతే ఇంకా కొత్తగా? అంటే ఇష్టం ఉన్నప్పుడు అంటే అన్నీ ఒక్కొక్క బుక్ ఒక్కోసారి ఇష్టం కలుగుద్ది. ఆ ఇష్టం కలిగినప్పుడు ఆ బుక్ తీసుకొని చేస్తుంటాం. మరి ఎంతో మంది మహోన్నతుల జీవితాలు మీరు చదువుంటారు. దాంట్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ చరిత్రలో? గాంధీ లైఫ్ బాగా ఇన్స్పైర్. గాంధీ గారు అంటే చెప్తారు, చాలా మంది ఆత్మకథలు రాశారు, కానీ గాంధీ ఆత్మకథలో చాలా నిజాయితీ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. చెప్పకూడని విషయాలు కూడా చెప్పేస్తారు ఆయన. నా జీవితంలో నా భార్య పర్సనల్ విషయాలు కూడా మనం మామూలుగా చెప్పేందుకు ఇష్టపడం, కానీ గాంధీ గారు చెబుతారు. ఆ బుక్కే తరచూ చదువుతుంటాను. అంటే గాంధీ గారికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాదాపుగా ఎన్ని బుక్స్ చదువుంటారు సార్? అంటే ఆయన గురించి చాలా బుక్స్ ఉన్నాయి ఇప్పటివరకు కూడా, అనేక లైబ్రరీస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఆయన గురించి. మీరు ఎన్ని కంప్లీట్ చేస్తుండొచ్చు? అంటే మీకు ఐడియా ఏం లేదు. ఆయన ఆత్మకథ మాత్రం ఆటోబయోగ్రఫీ, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అది మాత్రం చాలాసార్లు చదివాను. ఇంకా ఇతర పుస్తకాలు ఆయన మీద పెద్దగా చదవలేదు. మరి గాంధీ గారి జీవితంలో బుక్స్ చదివారు మీరు, బాగా ఇంప్రెస్ అన్నారు. మరి ఆయన జీవిత ఘట్టంలో మీకు నచ్చిన అంశం ఏదైనా ఉందా? మేము ఇన్స్పైర్ చేసిన సంఘటన ఏదైనా ఒక్క సంఘటన మన ప్రేక్షకుల కోసం? చిన్నప్పుడు గాంధీ చిన్న కుర్రాడప్పుడు ఈ శ్రావణ కుమార్ ఉన్నాడు కదా, అతను వాళ్ళ నాటకానికి వెళ్ళాడు. అతను వాళ్ళ అమ్మ నాన్న అంధులు, శ్రావణ కుమారుడు అమ్మ నాన్న, వాళ్ళిద్దరిని ఒక దీంట్లో కావడలు వేసుకొని యాత్రలన్నీ చూపిస్తూ ఉంటాడు. అంధులు గుడ్డివాళ్ళు. ఆ శ్రావణ కుమారుడిని వాడికి అంత ప్రేమ తల్లిదండ్రులంటే అది చూశాడు మన గాంధీ గారు. అప్పుడే చిన్నది ఇటువంటి చిన్నది ఉండేది, ప్రతి ఊరికి వచ్చి అది వేసేవాళ్ళు, బొమ్మలు చూపించేవాళ్ళు. అది చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పటికీ గాంధీ చివరి దశ దాకా, ఏజ్ దాకా అది ఆ శ్రావణ కుమార్ని యొక్క జీవితం కానీ స్ఫురణకు వస్తే కళ్ళ నీళ్ళు వస్తాయని చెప్పేవాడు అనమాట. సో అది బాగా ఇంప్రెస్ చేసిన ఘట్టం అది గాంధీ గారు. అలాగే హరిశ్చంద్రుడిది కూడా నాటకం చూశాడు. ఆయన నాటకం చూసినప్పటి నుంచి సత్యాన్నే చెప్పాలి అనుకున్నాడు. అది రెండు గాంధీ జీవితంలో 2 ఘట్టాలు. రైట్, చూసారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు వస్తూ ఉన్నాయి. మరి ఇంకా కొన్ని ఇంట్రెస్ట్ విషయాలు తెలుసుకునే ముందు స్ఫూర్తి కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.